హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి థిక్ గ్రేవీతో టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి లేట్ ఎందుకండి, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో మెంతులు జీలకర్రని చిన్న మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చేపల పులుసు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేపుకున్న దాన్ని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె కొంచెం వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ అయ్యాక వాటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందుగానే కడిగిన చేపల్లో ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు చేపల పులుసు ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ చేపల పులుసుకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది. సుమారు 3 పావుల వరకు నూనెని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం చిన్న మెంతి పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి పోపులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా నూనెలో బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోతే కూరకు ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపుని వేసుకుందాం. ఈ పసుపును కూడా కొంచెం కలిపి ఇందులోనే మనం ఇప్పుడు 2 స్పూన్ల కారాన్ని వేసుకుందాం. ఈ చేపల పులుసుకి కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు కూరకు సరిపోయేంత ఉప్పును కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ కారం బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు వీటిని నూనెలో మనం ఫ్రై చేసుకుంటే ముక్కకు కారం అనేది, ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుకొని మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం ఒక పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ కాకుండా కొంచెమే పోసుకోవాలి. ఎందుకంటే చేప ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోస్తే పల్చగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి. తిప్పడం వల్ల చేప ముక్కలు అనేది విరగకుండా ఉంటుంది. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి. అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు. అంతే, చిక్కటి గ్రేవీతో మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకా మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.